ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? మనం ఈరోజు ఆదికాండము 15వ అధ్యాయమును చదువుకుందాం. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు ఇచ్చి, అబ్రామా, భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధిక మగునని చెప్పాను. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడనై పోవుచున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్తయగును గదా. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇవ్వలేదు గనక నా పరివారంలో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి, నీవు ఆకాశము వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి, నీ సంతానము అలాగూ అవునని చెప్పెను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. మరియు ఆయన, నీవు ఈ దేశమును స్వతంత్రించుకొనున్నట్లు దాన్ని నీకిచ్చుటకు కల్దీయుల ఊరను పట్టణములో నుండి నిన్ను ఇవతలకు తీసుకొని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు, అతడు, ప్రభువైన యెహోవా, నేను దీన్ని స్వతంత్రించుకొనేదనని నాకెట్లా తెలియననగా, ఆయన 3 ఏండ్లు పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలును, 1 తెల్ల గువ్వను, 1 పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పాను. అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుమకు ఖండించి, దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా నుంచెను. పక్షులను అతడు ఖండింపలేదు. గద్దలు ఆ కాలేబారముల మీద వాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేసెను. ప్రొద్దుగ్రుంకబోయినప్పుడు అబ్రామునకు గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా, ఆయన, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయెదవు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడుదువు. అమోరీయుల అక్రమము ఇంకనూ సంపూర్ణం కాలేదు గనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చెదరని నిశ్చయముగా తెలుసుకొనమని అబ్రాముతో చెప్పాను. మరియు ప్రొద్దుగ్రుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యియు అగ్ని జ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయెను. ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీసు నది వరకు ఈ దేశమును, అనగా కెనీయులను, కనిజ్జీయులను, కద్మోనీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, రెఫాయీయులను, అమోరీయులను, కనానీయులను, గిర్గాషీయులను, యెబూసీయులను నీ సంతానమునకిచ్చి ఉన్నానని అబ్రాముతో నిబంధన చేసెను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.